అంటే ఏంటి మరి ఎమ్మెల్యే గారికి కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా? ఇది నేను అంటలా, అంటే అనుమానాలు వస్తున్నాయి నాకైతే కనుక. ఆవిడ పట్ల ఒక సిన్సియర్ భావనే ఉంది, కానీ ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి మీకుందా ఇన్ఫర్మేషన్? 10,000 డిమాండ్ చేస్తున్నాడంట. మరి ఎంతమంది దగ్గర ఇప్పటి వరకు వసూలు చేశాడు తెలియదు. సురేష్ గారు, అతను డిమాండ్ చేశాడా లేదా అన్నది పక్కన పెడితే, అతనికి వాళ్ళకి గొడవ జరిగింది రిపేర్ విషయంలో అనేది పక్కా నిజం. అతను గొడవ దాడి చేసిన మాట వాస్తవం. అతను ఎమ్మెల్యే గారి ఇంటికి బాధిత కుటుంబం వెళ్తే అతను గేటు బయట నుంచున్నామని కూడా గెంటేపించినటువంటి వాళ్ళు మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు. గేటు లోపలికి దగ్గరలో కూడా రాకుండా గెంటేపించేసి అతని మీద కేసు పెట్టేసేసి అతనితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇందాక సార్ చెప్పారు ఈ సెక్షన్స్ ఉండాలని. ఖచ్చితంగా సార్ చెప్పిన సెక్షన్స్ అన్నిటితో పాటు ఇంకా అదనపు సెక్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఇకపోతే గల్లా మాధవి గారికి వాటా ఉండాలనడానికి నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆమె అతని విషయంలో పోనీలే అదే మా కార్యకర్త అని చెప్పి సమర్థించారా? ఆయన రానిచ్చారా? కనీసం ఏ విషయంలోనైనా అతని పక్షాన్ని నిలబడ్డారా? బాధిత కుటుంబం పక్షాన నిలబడి ఆమె కోసం సిఐ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా కేసు కట్టి ఆయన్ని వీళ్ళని రిమాండ్ పెట్టించారు. 18వ తారీఖే రిమాండ్ పెట్టేశారు సార్. సేమ్ వే ఆమెకు తెలిసిన వెంటనే సిఐ కొద్దిపాటి అలక్ష్యం వహించినందుకే ఆయన కూడా విఆర్ పంపించారు సార్ సత్యనారాయణని. ఈ విషయం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బెల్లం శ్రీనివాస్ గారే చెప్పారు స్వయంగా. ఇకపోతే ఇందాక నుండి శ్రీకాంత్ గారు అనుకుంటా అంటున్నారు, అబ్బాయి ఇంత అసలు ఇలాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు, గల్లా మాధవి గారు కేసు వేసుకోమని పరువు పోయిందని వేసుకోమని. పరువు పోయిందని వేసేది మీ అంబటి గారి మీదే. ఒక అరాచక శక్తి లాగా, ఒక సంత విద్రోహ శక్తి లాగా, ఒక రౌడీ లాగా ఎగబడి జనాల మీదకి పోలీసుల మీదకి ఎగబడి గొడవలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని కుల గొడవలు, రాజకీయాలు, ప్రతి దాన్ని రాజకీయం చేయటం, ఇష్యూ చేయటం, సంఘ విద్రోహ శక్తి లాగా తయారయ్యాడు మీ అంబటి రాంబాబు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను ఒక మహిళ ఇందాక నుండి ఆయన ఒక మహిళ ఉండి మహిళను సమర్థించలేదన్నారు. మీలాగా మేమేమైనా పూలదండలేసి స్వాగతాలు పలికావా? చిన్నపిల్లాడు కోపాలు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, మండింది అని మేమేమైనా సంజయ్కి పలికావా, సమర్థించావా? లేకపోతే మీ అంబటి రాంబాబు గారు వచ్చేసి మహిళల గురించి మాట్లాడుతున్నారు కదా, గంట అరగంట లేదా సంజన సుకన్య అన్నారో ఏమైపోయింది మీ సూక్తులు? ఇప్పుడు చెప్పిన సూక్తులు ఆ రోజు చెప్పుంటే ఈ రోజు మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది, అర్హత ఉంది. మీ పార్టీ నేతలు కూడా చెప్పాలమ్మా, మీ పార్టీ నేతలు కూడా చెప్పాలా అంటున్నా. అవన్నీ అవసరమా? ఇప్పుడు కేసు గురించి మాట్లాడమ్మా అంటే ఏదో ఇప్పుడు మేము అడిగిన దాంట్లో ఈ కేసు గురించి మాట్లాడుతున్నారు. మీరు మీ దగ్గర సమాధానం లేక డైవర్ట్ చేయొద్దు, సమాధానం లేక డైవర్ట్ చేయొద్దండి, సమాధానం లేక డైవర్ట్ చేయొద్దండి. మీవి చెప్పుకుంటూ పోతే కోపలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు దానికి వేదిక కాదు ఇది. మీవి చెప్పుకుంటూ పోతే కోపలు ఉన్నాయి మీ పార్టీలో వారివి. ఇప్పుడు దానికి వేదిక కాదు ఇది. ఇప్పుడు సురేష్ గారు ఏమడిగారు? రమణమూర్తి గారు విధవని ఏం చేస్తారు మీరు అడిగారు. దానికి చెప్పండి సమాధానం. అది చెప్పకుండా ఏదేదో మేము చెప్పుకుంటూ పోతే దండి ఉన్నాయి ఇంకా మీ పార్టీ గురించి. మీ పార్టీ గురించి చెప్పాలి. ఇంకా అది సపరేట్ గా వేదిక పెట్టుకున్నామమ్మా. ఇప్పుడు ఈ రోజు జరిగిన అన్యాయం గురించి, ఈ రోజు అన్యాయం గురించి శ్రీకాంత్ గారు ఆగండి, నేను అడిగాను కదా, నేనే ఆపుతాను కదా ఒక్క నిమిషం. సురేష్ గారు దాన్ని చెప్పకుండా మాట్లాడొద్దని చెప్పండి, నేను మాట్లాడేప్పుడు ఆయన మాట్లాడొద్దని చెప్పండి. నేను అలాగే మాట్లాడితే ఇందాక ఆయన అంతసేపు మాట్లాడరు. విఘ్నత, సంస్కారం, చూసే వాళ్ళు టీవీ ముందు కూర్చొని చూసే వాళ్ళకి మీ పార్టీ సంస్కారము మీకు మా సంగతి తెలుసులేమ్మా. మీ పార్టీ సంస్కారం ఇదే. ఒక మహిళను వివస్త్రం చేస్తే రావడం మీ సంస్కారం. మీరిద్దరు ఒక నిమిషం ఆగితే, మీరిద్దరు టీడీపీ వైసీపీ మీరు ఆగితే, టీడీపీ వైసీపీ both listen to me, listen to me, listen to me, listen. ఒక్క నిమిషం. ఎవరి హయాంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది చిత్రగుప్తుడి చిట్టా ఎలా అయితే రాసుకుంటాడో అలాగే ప్రజలన్నీ కూడా రాసుకుంటూ ఉంటారు, గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ పబ్లిక్. 5 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో ఏమేమి జరిగినాయో రాసుకున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు తీర్పిచ్చారు. అలాగే ఈ 2-2.5 సంవత్సరాల పాటు ఏం జరిగిందో ఆల్రెడీ ప్రజలు గమనిస్తున్నారు.
రేపు 2-2.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చూసి అప్పుడు దీనికి బేరీజ్ వేసుకొని అప్పుడు మీరు అన్నట్లుగా ఎవరు శుద్ధులు ఎవరు నీతివంతులు ఎవరేంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ఇప్పుడే డిబేట్లో కూర్చొని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, నేనేమంటున్నానంటే అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంత చిన్న విషయంలో కూడా ఇంత స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇది ఒక పరిపాటిగా మారి ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా కాకుండా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈ స్థాయిలో కనుక ఇటువంటివి జరుగుతుంటే కనుక ఖచ్చితంగా కూకటి వేళ్లతో తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అటువంటి వాడికి వెంటనే స్పందించకుండా పోలీసులు సహకరించారంటే ఈ రకమైన వసూళ్ళు ఎక్కడికక్కడే ఉన్న డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అని ఒక అనుమానం వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి చెప్తున్నాం. మీరు దాని వరకు అడ్రస్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ గతంలో అన్ని తవ్వుకున్నాయి. ఆయన చెప్పారు కాబట్టి నేను ఒకసారి గుర్తు చేశా. ఇప్పుడు వీటితో పాటుగా సమయం మించిపోలేదు, ఇప్పుడైనా కానీ గతంలో జరిగిన వాటికి ఇప్పుడు కూడా బాధ్యత వహించండి అని చెప్పేసి. ఇక మీరు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటానంటే 2029 తర్వాత కూడా మేము అలాగే మీకు గుర్తు చేస్తాం. మేము అతను ఎక్కడైనా సమర్థించిన దాఖలాలు లేవు. తులసి కోటలో ఒక గంజాయి మొక్క లాంటి వాళ్ళని పీకి పెరికి పారేస్తున్నాం, మేము సస్పెండ్ చేసేసాం. మేము అతను మా దగ్గర పెట్టుకోలేదు. కాబట్టి ఫస్ట్ ముందుగా ఆ విషయాన్ని గమనించాలి. మేము అతను మా పక్కన పెట్టుకొని ఇతను చిన్న పిల్లాడను ఇంకోటను మేము సమర్థించాల. గల్లా మాధవి గారు గెట్ అవుట్ అని చెప్పి గెంటేశారు, లోపలికి కూడా రానివ్వలేదు. ఎలాగానే మీరు విమర్శిస్తారు? విమర్శించే కనీస హక్కు ఉందా? ఇకపోతే రాంబాబు గారు వచ్చి మాట్లాడేటువంటి అర్హత ఉందా? గంట అని చెప్పి సంజనా సుకన్య మళ్ళా వాటిని తవ్వుకోవద్దు. మళ్ళీ కంక్లూడ్ దిస్ టాపిక్. సంస్కారం ఉంది కాబట్టి ఆగండి, టైం వేస్ట్ చేయొద్దు. అన్నెసరీ పాయింట్స్ ఏమన్నా ఉంటే కొత్త పాయింట్స్ మాట్లాడండి. అన్నెసరీ పాయింట్స్ తో టాపిక్ డ్రాగ్ చేయొద్దు. వినండి ఒక్క నిమిషం. చివరిగా ఈ టాపిక్ మీరు ఆగండి, ఇద్దరు ఆగండి. ఈ టాపిక్ కంక్లూడ్ చేసే ముందు శిరీష గారు గంజాయి మొక్క అన్నారు కదా, శ్రీకాంత్ గారు బీబీ మీరు ఊరికే ఉన్నట్టే ఉండేదానికి లేదు. ఆయన చెప్పారు నాకు, మీరు చెప్పడానికి. ఆగండి, బీపీలు పెంచుకోవద్దు. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రం ఇక్కడ ఏంటి ఏమన్నారని ఓపెన్ ఇదైపోతున్నారు. మీరు ఏమన్నారని ఆగనంటే ఏమైంది? మీకెందుకు వస్తున్నా ఇప్పుడు అంత ఆవేశం? ఆగనంటే ఏముంది దాంట్లో? ఆగండి మీరు. అమ్మా, మీరు గంజాయి మొక్క అంటున్నారు కదా, ఒక గంజాయి మొక్కలా లేకపోతే రాష్ట్రం అంతా గంజాయి మొక్కలతో నిండిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి, అదే చెప్పేది. సో లెట్ us కంక్లూడ్ దిస్ టాపిక్. ఏమైనా దీని మీద డెవలప్మెంట్స్ ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడదాం, ఎప్పుడన్నా రేపు ఎల్లుండి మళ్ళీ.